హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 పేపర్ 4లో మనం టొబాకో గురించి చూద్దాం. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూనిట్ 8 సిలబస్లో పేపర్ 4లో చూడండి. యూనిట్ 8లో చూస్తే కనుక అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అండర్ దిస్ టాపిక్ మనం న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ద ఫస్ట్ వన్, ఇక్కడ ఫ్లూ కర్వ్డ్ టొబాకో గురించి ఉంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ టొబాకో. ఫ్లూ అంటే ఆబ్వియస్లీ దీన్ని డ్రైడ్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత కర్వ్డ్ అన్నమాట, అంటే హీట్ బాన్స్లో దీన్ని డ్రై చేసి తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంతవరకు దీన్ని ఒక స్పెషల్ ఏరియాస్లో ఒక స్పెషల్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేయడం. సో దానికే ఈ ఫ్లూ కర్వ్డ్ టొబాకో అనేది పేరు వచ్చింది. ఇక్కడ ఆర్టికల్ ప్రయారిటీ ఇది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ క్రాప్స్లో ఒక పార్ట్ అన్నమాట ఈ టైప్ ఆఫ్ టొబాకో. సో ఇది మన ఆంధ్రప్రదేశే ఓవరాల్గా ఇండియాలో 50% ఈ టైప్ ఆఫ్ టొబాకో ప్రొడక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, అండ్ ఆల్సో కర్ణాటకలో కూడా జరుగుతుంది. ఈ రెండు స్టేట్స్ మోస్ట్లీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. మన ఇండియాకి టొబాకో ఎర్నింగ్స్లో 80% అనేది ఈ టైప్ ఆఫ్ టొబాకో వల్లే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఆబ్వియస్లీ నెల్లూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ మేజర్లీ గుంటూరు అనేది హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ టొబాకో ఎక్స్పోర్ట్ అండ్ ఎర్నింగ్స్ గురించి చూసుకుంటుంది. సో అండ్ అదర్ వన్, ఈ న్యూస్ ఆర్టికల్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ 280 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ పర్ కేజీ ఆఫ్ దిస్ టొబాకో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్ముడుపోతుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ టాపిక్. కరెంట్ అఫైర్స్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ. సో ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో ఈ క్రాప్ అనేది ప్రమోషన్ చేస్తుంది అన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.